డబ్బులు ఇస్తాను చేతికి, నేను డబ్బులు ఇచ్చేటప్పుడు అమ్మి సైడ్ అన్నట్టుగా తీస్తావా? తీసేయాలి, గాలి తగలాలి మొదలు తీసేయాలి. అయ్యి తర్వాత చూడదు పొయ్యిల్లాగా వెళ్ళిపోయి అట్లా ఊసలా పోయా అవి కూడా తీసేయాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గోల్డెన్ దీప్తి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా, మా తాతయ్య వాళ్ళ స్థలంలో మా పిన్ని వాళ్ళు వంకాయ మొక్కలు అయితే వేసుకున్నారని మీకు ఆల్రెడీ చూపించాను కదా. అయితే ఆ వేసుకున్న వంకాయ మొక్కలు కూడా మా తాతయ్య వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. ప్రజెంట్ ఇప్పుడు మా తాతయ్య వాళ్ళే పంట అనేది పండించుకుంటున్నారు, వంకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు కూడా. అయితే ఆర్గానికంగా ఏమేమి మా తాతయ్య వాళ్ళ ఇంట్లో వేసుకున్నారా అని చెప్పేసి మేము మీకు చూపించాలనుకుంటున్నాను. వంకాయ మొక్కలు అయితే అలా ఉన్నాయన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసి ఎంతమందికి కాయలు తెలుసో మీలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చూస్తున్న చెట్టు వచ్చేసి వాకాయల చెట్టు అండి. ఇది కూడా మా తాతయ్య వాళ్ళు వేసుకున్నారు. ఇంట్లోనే ఆర్గానికంగా కూరగాయలు పండించుకుంటున్నారు. ఇందులో పళ్ళు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, ఇంకా పింజలు కూడా ఉన్నాయండి. నేను అలా ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత గుత్తులుగా ఉన్నాయో. మేమైతే ఎప్పుడూ తినలేదు, పప్పులో వేసుకుంటారని అయితే తెలుసు కానీ ఎప్పుడూ తినలేదు. మా మామయ్య వాళ్ళు వచ్చి కోసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళి పప్పులు వేసుకొని తింటారంట. మీలో ఎంతమంది వీటిని పప్పులు వేసుకొని తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత గుత్తులుగా ఉన్నాయో. మొత్తం ఇవి కలిసి 3 చెట్లు అండి. అయితే చాలా పెద్దవి అయిపోయినాయి. మా మామయ్య వాళ్ళు వచ్చి అయితే ఇవి కోసుకెళ్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి ఈ చెట్ల దగ్గరికి అయితే వచ్చి ఈ కాయలు కోసుకెళ్తూ ఉంటారు వాళ్ళు. నేనైతే ఒకసారి కూడా వీటితో తినలేదు. అంటే వీటితో పప్పులో వేసి కర్రీ చేస్తే నేను ఒకసారి కూడా తినలేదు. సీజన్ వచ్చేసరికి చాలా అంటే చాలా కాయలు పండుతాయి అన్నమాట మా తాతయ్య వాళ్ళ ఇంట్లోని. తాతయ్య అయితే తినకపోయినా ఖచ్చితంగా ప్రతి మొక్కకైతే వాటర్ అనేది వేస్తాడనమాట. ఈ మొక్కలు వచ్చేసి ఇలా ఉన్నాయి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయంట పప్పులు వేసిన తర్వాత. అంటే మనం చింతపండు వేసుకొని పులిపెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఈ కాయలు వేసుకొని వండుకుంటే ఇంకా మనం చింతపండు వేసుకునే అవసరం లేదంట. అంత పుల్లగా ఉండి టేస్ట్గా ఉంటాయి అంటే కాయలు. మేమైతే ఎప్పుడు ఒకసారి కూడా వండుకోలేదు, కాకపోతే పంట మాత్రం పండించుకుంటున్నారు అనమాట. అప్పుడప్పుడు మామయ్య వాళ్ళు వచ్చి కోసుకెళ్తూ ఉంటారు ఈ కాయలు. మీలో ఎంతమంది వాక్కాయల చెట్లు తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది పప్పులో వేసుకొని వండుకున్నారో కూడా చెప్పండి. అక్కడ వాక్కాయ మొక్కలకి తీగల్లా పాకరేసి కాకర మొక్కలు ఉన్నాయి కదా, అవేనండి చేదు కాకరలు. అందులో కాయలు కోసే నేను షార్ట్ వీడియోలో కర్రీ అని చేసి పెట్టాను. అది మీరు ఆల్రెడీ చూడకపోతే చూడండి వెళ్ళి. ఓన్లీ వాక్కాయల చెట్లే కాదు, ఇంకా చూపిస్తాను మీకు. నిమ్మకాయలు కూడా మా తాతయ్య వాళ్ళు పండించుకుంటున్నారు. ఒకసారి నిమ్మకాయ మొక్కలను కూడా మనం చూసేద్దాం రండి. నిమ్మకాయ చెట్లు కూడా మొత్తం 4 చెట్లు వేసారనమాట. 4 చెట్లు కూడా చాలా పెద్దవి అయిపోయినాయి, కాపుకు కూడా వచ్చేసినాయి. అయితే కాపు వచ్చేసిన తర్వాత నిమ్మకాయలు అయితే వేరే వాళ్ళకైతే అమ్మేశారు మా తాతయ్య వాళ్ళు. అంటే ఓన్లీ కాయలే అమ్మారనమాట. వాళ్ళైతే వచ్చి మొత్తం నీట్గా చేసుకొని నిమ్మకాయలు అయితే కోసుకెళ్దామని అయితే వచ్చారు. వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. అంటే నిమ్మకాయ చెట్లు నీట్గా చేస్తున్నారో లేదా, ఎలా కోసుకుంటున్నారో అని చూడడానికి అయితే వస్తున్నారు. కనిపిస్తున్నారు కదా, అతనే మా తాతయ్య అనమాట వస్తున్నారు. అయితే నేను వీడియో తీస్తున్నానని అంకుల్ ఏమంటున్నారో చూడండి. డబ్బులు ఇస్తాను చేతికి, నేను డబ్బులు ఇచ్చేటప్పుడు అమ్మి సైడ్ అన్నట్టుగా తీస్తావా? ఈ కిందకున్నాయి కదా ఈ కొమ్మ దెబ్బలు తీసేయాలి, గాలి తగలాలి మొదలు తీసేయాలి. అయ్యి తర్వాత చూడదు పొయ్యిల్లాగా వెళ్ళిపోయి అట్లా ఊసలా పోయా అవి కూడా తీసేయాలన్నమాట. అయిపోయా ఇవి వెళ్తానయా చిన్నవి అలా వెళ్తున్నాయి కదా, అవి తీసేయాలి. తీసేస్తే చెట్టుకి బలం వస్తుంది, కాపు కూడా బాగుంటుంది అన్న. తీసేద్దాం, అదే నీకు అవకాశం ఉంది. కత్తి బాగా కత్తి అడిగాను ఎలా అని చెప్పి ఈ పిల్లకి తీసేద్దాం. అది ఉందా? ఇప్పుడు తీసేస్తా. అది తీసేస్తే ఏమంటే గాలి ఫ్రీగా తాగాలి. తర్వాత ఏం చేస్తామంటే నీకు అవకాశం చూసుకొని చిన్న బొరుగో లేకపోతే చిన్న అంత ఓసో పట్టుకొని చుట్టూ పాడి అంటే చుట్టూ పాడి కొట్టాలి. చుట్టూ నీరు వచ్చినట్టు మధ్యన తెమ్ముడిపోయినట్టు అలా చేసావనుకో కాపు ఇంకా విపరీతం. అంటే చెట్టు చుట్టూరు ఉన్న మొక్కలు ఎండిపోయిన కొమ్మలు లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసి చెట్టుకి ఎండ తగిలేలాగా ఉంచుకుంటే ఇంకా కాపు విపరీతంగా కాస్తుంది అని అయితే అంకుల్ చెప్తున్నారు అనమాట. అయితే అంకులే మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు చెట్టు అంతా. ఎందుకంటే మేము అమ్మేసాం కాబట్టి వాళ్ళు క్లీన్ చేసుకొని వాళ్ళు అన్నీ చేసుకున్న తర్వాత పిండి అంతా వాళ్ళు వేసుకొని నిమ్మకాయలు వస్తే వాళ్ళు కోసుకెళ్ళిపోతారు అనమాట. అయితే మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారు అంకులే.
ఇంకా అంకుల్ క్లీన్ చేస్తుంటే ఎలా క్లీన్ చేస్తున్నారా అని చెప్పేసి మా తాతయ్య అమ్మమ్మ అయితే చూస్తున్నారు. వాళ్ళేనండి మా తాతయ్య గారు అమ్మమ్మ గారు. అయితే ఈలోపు అంకుల్ కూడా మొత్తం అంతా క్లీనింగ్ అనేది చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మొత్తం ఒకవైపు కాయలు అనేది కోస్తున్నారనమాట. ఒకవైపు అంకుల్ క్లీన్ చేస్తుంటే ఇంకోవైపు ఉన్న చెట్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి, అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు వచ్చి మా కాయలను కూడా కోసుకుంటున్నారనమాట. అవి కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఎలా కోస్తున్నారో. కర్రకి చిన్న గడలా కట్టేసుకొని ఆ గడలతోనైతే పైన కాయల్ని కొమ్మల్లో పెట్టి లాగి ఆ గడకి పెట్టుకొని లాగి కిందకైతే కోస్తున్నారు. పండ్లు లాంటివి ఉంటే కింద పడిపోతున్నాయి, అంటే కాయలు లాంటివి అయితే ఇంకా ఆ గడ పట్టుకొని అందలేనివి కోస్తున్నారనమాట. చూసినట్లయితే ఇన్ని కాయలు అయితే వాళ్ళు కోసారనమాట ఇప్పటి వరకు. అంటే ఇన్ని కాయలు వాళ్ళు కోసారు, పైనుంచి లాగి కోస్తున్నారు. చాలా పైకి ఉన్నాయి, కిందకు కూడా చాలా కాయలు ఉన్నాయి. కింద కాయలన్నీ మనం చేతితో కోసేసుకోవచ్చు, కానీ పైన ఉన్న కాయలు వచ్చేసి గడలు ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేదంటే ముళ్ళు అయి ఉంటాయి కాబట్టి చెట్లోని ఖచ్చితంగా గుచ్చుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మామిడి మొక్కలండి. అంటే మామిడి మొక్కలు కూడా ఒక 5 అలాగా వేసారనమాట మా తాతయ్య గారు. ఇంకా సమ్మర్ వచ్చేసరికి మొత్తం చాలా కాయలు అయితే కాస్తాయి, ఒక్కొక్కసారి అయితే కాయవు కూడా. ఈ పుల్ల చెట్టు అనమాట, ఇది ఇటు సైడ్ ఉన్నది. ఇప్పుడు నేను ఫ్రంట్ తీసాను కదా, అది పుల్ల చెట్టు. మిగిలిన 3-4 చెట్లు కూడా బంగినబిల్లి మామిడికాయలు అండి. ఇవి చాలా పెద్ద చెట్లు అయిపోయినాయి, నిమ్మ చెట్లు. అండ్ ఇవి కూడా ఒక దగ్గర వేసారు. ఇంకా ఒక సైడ్ వచ్చేసి మొత్తం జీడిమాడి తోట అండి. అదంతా జీడిమాడి తోట, అదంతా మా తాతయ్య గారు వేసిందే అనమాట. ఇది ఇంటి పక్కనే ఉంటుంది, చిన్న పుల్ల మామిడికాయలు కాస్తుంది చెట్టు. ఇంకా 4th వన్ వచ్చేసి ఇవి కొబ్బరికాయ మొక్కలండి. అంటే కొబ్బరికాయల మొక్కలు చిన్న ఉండే అప్పుడు నేను కొంచెం 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడు అప్పుడు కూడా ఒక 5-6 మొక్కల్లాగా వేసారు తాతయ్య గారు. ఇప్పుడు వచ్చేసి చాలా పెద్ద అయిపోయినాయి. కొబ్బరికాయలు కూడా కాచేస్తున్నాయి. మేము 2-3 సార్లు కొట్టుకొని కూడా తాగి పచ్చడి చేసుకున్నాము. ఇంకా 5th వన్ వచ్చేసరికి సపోటా చెట్టు అండి. ఇది మా ఇంట్లో ఒకటి, తర్వాత తాతయ్య వాళ్ళ ఇంట్లో ఒకటి వేసుకున్నారనమాట. తాతయ్య గారే కొన్నారు 2 చెట్లు కూడా. అయితే తాతయ్య గారి ఇంట్లో ఒకటి వేసుకొని ఇంకొకటి వచ్చి మా ఇంట్లో వేసారు. అది కూడా చాలా పెద్ద చెట్టు అయిపోయింది. నేను ఇప్పుడు తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి మా ఇంటికి వెళ్ళి వీడియో తీయలేకపోతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చి పసుపు అండి. పచ్చి పసుపు అంటే పసుపు మొక్కలు అనమాట. ఆ పసుపు మొక్కలు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ మొక్కల్ని తీస్తే కింద అనేది దుంపలుగా ఉంటుంది అనమాట. పచ్చి పసుపు అది మట్టితో కలిపి ఉంటుంది. అవి అయితే కడుక్కుంటే మనకు అనేది పసుపు తయారవుద్ది అనమాట. ఆ పసుపు నూరుకొని మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు. పసుపు మొక్కలు కూడా ఇలాగా మా తాతయ్య గారు అయితే వేసారనమాట. అవి కూడా పెద్ద అయిపోయినాయి. చాలా మొక్కలు కూడా పక్కకైతే ఒరిగిపోయినాయి, ఇంకా అంటే తవ్వకానికి దగ్గర అయిపోయినాయి అనమాట. తర్వాత వచ్చేసి అరటికాయ మొక్కలు కూడా మా తాతయ్య గారు వేసారు. పసుపు మొక్కలతో కలిపి మొత్తం సపోటా అన్ని కలిపి ఒక దగ్గర వేసారు. అయితే అరటికాయ మొక్కలు చాలా సార్లు గెల్లు వచ్చాయి. గొర్రెలు వచ్చిన తర్వాత ఒకసారి కాపొస్తుంది కదా, అరటి మొక్కలు చాలావి తీసాము. ఇప్పుడు ఓన్లీ మిగిలి ఉన్న అరటి మొక్కలనే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు ఎంతమందికి చెట్లు తెలుసా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కువగా విలేజ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయండి చెట్లు. ఏంటంటే ఇవి జీరుకళ్ళు అంటారు కదా, ఆ జీరుగు మొక్కలండి. ఇవి కూడా మా తాతయ్య గారు వేసారనమాట. మొత్తం చాలా మొక్కలు ఉండేవి ఇంటి చుట్టూరు. కొన్ని మొక్కలు వచ్చేసి కాపుకొచ్చినా సరే కళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి నరికించేసారనమాట మా తాతయ్య గారు. ఎక్కి కళ్ళు అది కొయ్యటానికి అనమాట. అది వెదురు కర్రలు నరికి అలాగా పైకి కట్టారనమాట మా తాతయ్య గారు. ఆల్రెడీ పైన మా తాతయ్య గారు ఉన్నారు, ఎందుకంటే కళ్ళు అది తీస్తున్నారనమాట, కుండకు కట్టారు. ఈ మొక్కలు కూడా చాలావి ఉండేవి. అయితే అందులోని ఓన్లీ కళ్ళు వచ్చే మొక్కలు మాత్రమే ఉంచి మిగిలిన మొక్కలన్నీ నరికించేశారనమాట. పైకెక్కి కళ్ళు కోయటానికి వెదురు కర్రను అయితే నిచ్చెనగా ఒక కర్ర పైకి భలే తెలివిగా పెట్టారు కదా, నిజంగా వాళ్ళకు సెల్యూట్ కొట్టాలి. తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి ఎంతమందికి తెలుసు, చారుకూర అంటారు కదా, చారుకూర దుంపలు ఉంటాయి కదా, ఆ మొక్కలన్నీ. అదేనండి చామకూర దుంపలు అంటారు కదా, ఆ చామకూర దుంప మొక్కలు అనమాట ఇవి. ఈ మొక్కల్ని కూడా కూర వండుకొని తింటారు. లేతగా ఉన్న ఆకుల్ని తెంపుకొని నెత్తళ్ళు వేసుకొని అయితే వండుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది కూర. అయితే ఇవి ముదిరిపోయినాయి అండి ఆకులు, అంటే కింద దుంపలు అనేవి ఊరిపోయాయి అన్నమాట. ఇలా ముదిరిపోయిన ఆకులు అయితే కూరకైతే పనికిరావు, లేతగా ఉన్నని అయితే కూర వండుకుంటారు. కోసేటప్పుడు దురద కూడా పెట్టుద్ది. ఇవి కూడా మా తాతయ్య గారు వేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వెదురు.
మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను వెదురు కొమ్ములు కర్రీ చూపించాను, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది కూడా ఆ కొండ నుంచి ఒక వెదురు కొమ్మునైతే తీసుకొచ్చి అదైతే నాటి ఇంట్లోనే వేసారనమాట మా తాతయ్య గారు. అది వచ్చేసి 1 ఇయర్కి ఇంత వెదురు చెట్లాగా అయిపోయింది. ఎక్కువగా కొమ్ములు వచ్చేసాయి, కింద నుంచి వెదురు కొమ్ములు అవి వచ్చేసి ఎక్కువగా పెరిగిపోయి వెదురు చెట్టు పెద్దగా అయిపోయింది. ఇటు సైడ్ అంతా నిమ్మకాయలు, ఇంకా నిమ్మకాయలు దాటి ఉండింది అంటే ఇంకా అదంతా మొత్తం జీడిమాడి తోట అండి. జీడి పిక్కలు అంటారు కదా, ఆ జీడిమాడి తోట మా తాతయ్య గారు వేసింది ఇదంతా. తర్వాత వచ్చేసి ఇది మా తాతయ్య గారికి ఇంటి లోపలికి వెళ్ళే ఎంట్రింగ్ లో అనమాట పందిరేసారు. పందిరేసి ఆ పందిరి దగ్గర ఒక సైడ్ ఏమొచ్చి చిక్కుడు మొక్క వేసారు, ఇంకొక సైడ్ వచ్చేసి దొండకాయల మొక్క వేసారు. అంటే చిక్కుడు మొక్కకి దొండకాయల మొక్కకి సరిపోయేంత పందిరి వేసారనమాట మా తాతయ్య గారు. ఇంతకు ముందు పందిరి మొత్తం దొండకాయల చెట్టే ఉండేదండి, అది చాలా పెద్దగా ఉందని చెప్పేసి అది తీయించేశారు. ఇంకా తర్వాత అటు సైడ్ వచ్చేసి మొత్తం మనకు పప్పాయి మొక్కలే ఉంటాయి. పప్పాయి మొక్కలు కూడా మా తాతయ్య గారు వేసినాయి అనమాట. ఆ పప్పాయి ఎప్పుడైనా కొనుక్కుంటే అవి తీసుకొచ్చి అవి తినేసిన తర్వాత ఆ పిక్కలు ఉంటాయి కదా, ఆ పిక్కలు అయితే వేస్తారు. అవి ఇలా మొలకలు వచ్చి ఇలా చెట్లు అయిపోయినాయి అనమాట. అలా ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి. ఇంకా అవతల వైపు వచ్చేసి ఏంటంటే ములంకాడల చెట్టు అయితే ఉంది, అది కూడా వేసారనమాట మా తాతయ్య గారు. ఇంకా ఆ ములంకాడ చెట్ల నుంచి ఆ గ్రౌండ్ మొత్తం, మా హౌస్కి వెళ్ళే ఆ గ్రౌండ్ మొత్తం వంకాయ మొక్కలు అనమాట. ఇదండి మా తాతయ్య గారు వేసుకున్న మొక్కలు, ఇంట్లోనే ఆర్గానికంగా పండించుకునే పంట ఇది. ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్ ఫ్రెండ్స్.